సర్వైకల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యేటువంటి సర్వైకల్ క్యాన్సర్ కేసుల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. మరణాల్లో భారత్ 3వ స్థానం ఉంది. అంటే సర్వైకల్ క్యాన్సర్ ద్వారా చనిపోయేటువంటి మరణాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. అందుకని ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి కావాల్సినటువంటి అవగాహన అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరం. మహిళలకు వచ్చేటువంటి క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. ముందుగా సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి, ఏ ప్రాంతంలో వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా సోకుతుంది, అలాగే దీన్ని ఎలా నివారించవచ్చు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది మహిళల్లో వచ్చేటువంటి ఒక క్యాన్సర్. సర్విక్స్ ప్రాంతంలో అంటే యూటిరస్ అంటే గర్భాశయం, అలాగే వెజైనా, ఈ రెండు కలిసేటువంటి ప్రాంతాన్ని సర్విక్స్ అంటాం. అంటే తెలుగులో గర్భాశయ ముఖద్వారం. యూటిరస్, వెజైనా రెండు కలిసేటువంటి ప్రాంతాన్ని సర్విక్స్ అంటాం, అంటే గర్భాశయ ముఖద్వారం. ఈ ప్రాంతంలో వచ్చేటువంటి క్యాన్సర్నే సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఇంతకీ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా సోకుతుంది? హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఒక వైరస్ ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక చర్యలో పాల్గొనడం ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడినా కూడా ఈ వ్యాధి సోకుతుంది. అలాగే వంశపారంపర్యంగా అంటే ఇంట్లో తల్లికి కనుక ఉన్నట్లయితే కూతురికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి అన్నమాట మిగిలిన వారితో పోలిస్తే. అంటే ఇంట్లో ఒకరికి ఉంటే వారి ద్వారా వారి సంతానానికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం కదా, వంశపారంపర్యంగా కూడా కొన్ని వ్యాధులు వస్తుంటాయి. సో సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇది ఇన్హెరిటెన్స్ అంటే వంశపారంపర్యంగా కూడా రావచ్చు. అలాగే ధూమపానం, ఎవరికైతే ధూమపానం అలవాటు ఉంటుందో, గుట్కాలు నమలడం అలాంటివి చేస్తుంటారు కదా, సో అలాంటి వారికి కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం ఏదైతే 4 రీజన్స్ చెప్పామో ఈ 4 రీజన్స్ ద్వారా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది సోకుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఇంతకీ ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే సిమ్టమ్స్ అంటాం కదా, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే, నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అవ్వడం ఒక సిమ్టమ్ అండి దీనిది. అలాగే లైంగిక చర్య తర్వాత అధిక రక్తస్రావం అవ్వడం, అలాగే లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు దాని తర్వాత వెజైనా ప్రాంతంలో యోనిలో నొప్పి కానీ, మంట కానీ, దురద కానీ ఉండడం, అలాగే పొత్తి కడుపులో భరించలేని నొప్పి ఉండడం, ఉన్నట్టుండి సడన్గా బరువు తగ్గడం, అలాగే కొన్ని రకాల వెజైనల్ డిశ్చార్జ్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు కనుక కనిపించినట్లయితే ఇది సర్వైకల్ క్యాన్సర్ ఏమో అని అనుమానించవచ్చు. సో మరి అనుమానం మాత్రమే అది. దాన్ని ఎలా నిర్ధారణ చేయొచ్చు అంటే దానికి కొన్ని పరీక్షలు అనేటువంటి అవసరం. మీకు ఇలాంటి లక్షణాలు కనుక కనిపించినట్లయితే మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్లయితే హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ లక్షణాలు, మీ ప్రాబ్లం చెప్పినట్లయితే అక్కడ వారు మీకు పరీక్ష అవసరమా లేదా అనేది వారు చెప్పడం జరుగుతుందన్నమాట. సో అయితే ఒకవేళ పరీక్షలు అవసరం ఉంటే ఏ పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు అంటే దాంట్లో ప్రధానమైనటువంటిది పాప్ స్మియర్ టెస్ట్ అంటాం. పాప్ స్మియర్ టెస్ట్ అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, సర్వైకల్ క్యాన్సర్ మనకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అన్నమాట. సో ఆ ప్రాంతంలో ఏం చేస్తారు అంటే కొన్ని కణజాలాలను మెడికల్ ఎక్విప్మెంట్ ద్వారా కొన్ని కణజాలాలను అక్కడి నుంచి సేకరించి వాటిని ల్యాబ్లో టెస్ట్కి పంపుతారన్నమాట. సో ఈ పాప్ స్మియర్ ద్వారా అది సర్వైకల్ క్యాన్సరా లేదా అనేటువంటి విషయం అర్థమవుతుంది. దీనితో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించవచ్చు. ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ ఈ పరీక్షల్లో పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా కానీ, బయాప్సీ ద్వారా కానీ ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ కనుక నిర్ధారణ అయినట్లయితే వ్యాధి తీవ్రతను బట్టి కీమోథెరపీ లేదా రేడియేషన్, ఈ చికిత్సా విధానాలు అనేటువంటి ఆ పేషెంట్కి అవసరమవుతాయన్నమాట. అయితే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కోసం ప్రయత్నించే దానికన్నా కూడా మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా. అంటే వ్యాధి వచ్చిన తర్వాత మనం ఆ క్యూర్ కోసం చూడకుండా వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది ఎప్పుడు మనకి ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. సో మరి ఎలా అంటే దానికోసం వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. హెచ్పివి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. అది ఎవరికైతే 9 సంవత్సరాలు దాటుతాయో
9 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సో ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా, ఆ వ్యాక్సిన్ని తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. సో మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి 9 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ని అక్కడ ఉన్నటువంటి డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే వారు మీకు ఈ వ్యాక్సినేషన్ గురించి పూర్తి అవగాహన మీకు కల్పించడం జరుగుతుంది. సో వ్యాక్సిన్ కాస్ట్ ఏంటి, ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేటువంటిది ఫుల్ డీటెయిల్స్ అనేటువంటి వాళ్ళు ఇస్తారు. సో మహిళల్లో వచ్చే క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి అతి ప్రధానమైనటువంటి. సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు గనక మనం ఏదైతే ఈ వీడియోలో డిస్కస్ చేసిన లక్షణాలు అనిపించి మీకు డౌట్గా, అనుమానంగా అనిపిస్తుందో మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం ద్వారా వాళ్ళు మీకు ఫర్దర్గా ఏంటి అనేటువంటిది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.